ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే అంటూ దానిలో పేర్కొన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ గతంలో కరెంటు కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ అక్కడికి వెళ్ళనే లేదు. కనీసం అక్కడికి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టి మరి దాని విషయంలో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. అసలు ఇప్పుడు ఎలా చేయబోతా ఉన్నారు, అసలు కేసీఆర్ విచారణకు హాజరయ్యడానికి అవకాశం ఉందా, తదితర అంశాలపై మాట్లాడడానికి మనతో పాటుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నాన్నగారు. ఏంటి అసలు కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది, అసలు విచారణకు వస్తారనుకుంటున్నారు? కాళేశ్వరరావేనా వెనకటికి నరసింహన్ గారు అనేది? గవర్నర్ నరసింహన్ ఉన్నారు. మరి కాళేశ్వరరావు గారు కమిషన్ ముందుకు పోవాలిగా. పోకుంటే ఎట్లా తేలుతుంది? ఇప్పుడు ఆయనే మెదడు, దాని పేరేంటి, రక్తం పెట్టి చేసింది అన్నాడు కదా అప్పుడు. వెనకటికి చిల్లరగాళ్ళు ఆవరగాళ్ళు దీన్ని అడ్డుకుంటున్నారు. ఎంత కష్టపడితే కాళేశ్వరం అవుతున్నది, ఏంది కథ అని అంటే మరి ఇప్పుడు నేను కాదు అంటుండ్రు. మరి ఎవరో తేలాలి కదా. అవును, కుంగుబాటుకు కారణం ఏందో తేలాలి. ఒకటి టెక్నికల్ ఇష్యూ. ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగిన దాంట్లో నిజం నిగ్గు తేలాల్సింది, దోషులకు శిక్ష పడాల్సింది. దాంట్లో కేసీఆర్ శిక్షార్హుడైతే కేసీఆర్ అవుతాడు, హరీష్ రావు అవుతాడు, ఈటెల దానికి సపోర్ట్ చేస్తే ఈటెల అవుతాడు. ఇంకా వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరైనా స్కోర్ ఉంటే, అసలు చెప్పింది ఎవరన్నా ఉంటే, మూల సూత్రధారులు గీళ్ళు చెప్తే నేను చేసిన అని ఎల్లయో మళ్ళీ చెప్పిండు అనుకోండి, వాళ్ళ మీద కూడా శిక్షకో లేకపోతే చర్యలకో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఇట్లుంటే, గతంలో కరెంటుకు సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కూడా కేసీఆర్ కనీసం అటువైపు చూడలేదు. నోటీసులు జారీ చేస్తే రివర్స్గా అప్పుడు ఉన్నటువంటి జస్టిస్నే మాట్లాడినటువంటి మాటలు చూసాము. ఇప్పుడు ఈ విషయంలో ఏమైనా రిప్లై ఇస్తారనుకుంటున్నారా? గట్లనే మీడియా ముఖంగా ఒక నోటీసు, ఒక లేఖ రిలీజ్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. ఎట్లా చేస్తారో చేయమనండి. పవర్ కమిషన్కి సంబంధించి ఏమవుతుందో చూస్తారు కదా భవిష్యత్తులో. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో డైరెక్ట్గా మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆయన నరసింహారెడ్డి గారు ఏం చేసింది ఆ రోజున, ఇంటర్నల్ సోర్స్ను డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వారించింది. కాబట్టి తనే మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఘోష్ గారు అట్లాంటివి ఏం లేదు కదా. ఎవరు దీనికి సంబంధించిన అంశంలోనే చాలా కేటగిరికల్గా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తను వ్యవహరిస్తున్నాడు. దానికి కేసీఆర్ వస్తాడా రాడని ఆయన ఇష్టం. కేసీఆర్ విషయం అటుంచితే కనీసం ఇప్పుడు 16-17 నెలల పరిపాలనలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకు ఒక్కదానికి కూడా అసలు శాంటిటీ కనబడట్లేదు. కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో ఒకటి ఫోన్ ట్యాపింగ్, ఒకటి కాళేశ్వరం కమిషన్, ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్, ఇంకా తదితర అంశాలపైన ఖచ్చితంగా విచారణ జరుగుతుందనేటువంటి సందర్భాలు చూసాము. కానీ 16 నెలల నుంచి వెళ్ళి కనీసం ఆ అడుగులు కనబడట్లేదని ప్రజలలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ కమిటీ ఉంటే రాజకీయం అవుతుంది. కమిషన్ అనేది ఇట్ రిలేటెడ్ టు యాక్టిఫుల్ యాక్టివిజం. దాన్ని మనం డిక్టేట్ చేయలేం. అలిగాక ఏది సిస్టమ్ను టెస్ట్ చేసినట్టు కమిషన్ ఎవరు టెస్ట్ చేయరు, కమిషన్ కెన్ టెస్ట్. సో దాంట్లో కేసీఆర్ పాత్ర ఏంది, పరిమితి ఏందనేది కమిషన్ చూసుకుంటుంది. సో రమ్మన్నారు, వస్తాడా రాడా అనేది, రాకుంటే రప్పించాల్సిన అవసరం ఉంటుందా, అవసరమే లేదనుకుంటుంది అనేది కమిషన్ డిస్క్రిషన్కు ఆధారపడి ఉంటుంది. కమిషన్కు సరైన సమాచారం వస్తే, ఇప్పుడు సపోజ్ ఒక క్రైమ్ కమిటీ అయిన ముద్దాయి దాచుకుంటుండ అనుకోండి, రావట్లేడు అనుకోండి, ఏం చేస్తారు? ఖచ్చితంగా దానిపైన పోలీస్ యాక్ట్ ఏదో ఒకటి పనిచేయాల్సిందే కదా. కాబట్టి అట్లా ఉంటుంది. లేదు అసలు కేసీఆర్ తప్పే చేయలేదు అనుకోండి, హాయిగా నేను ఎందుకు రావాలి సార్ అని చెప్పి లేఖ రాస్తుంది అనుకోండి, రానియండి. అసలు ఫస్ట్ ఈ కాళేశ్వరం అనే కథకుడే కూడా తెలియాలి కదా. వాడు తెలియక నేను కాదంటారు. ఇంజనీరింగ్ చీఫ్ నాది నేను కాదంటారు, డీఈల్ నాది కాదంటారు, ఏఈల్ నాది కాదు. అసలు ఇది ఎవరు కట్టిండ్రు, ఎట్లా కట్టిండ్రు? ఇది ఇప్పటికీ కూడా కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, మేడిగడ్డ అయినా ఇంకొక ప్లేస్ అయినా ఇంకొక ప్లేస్ అయినా కానీ రిపేర్లు చేస్తే సరిపోతుంది, కావాలనే కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది అనేటువంటి మాటలు వస్తా ఉన్నాయి. రిపేర్లు చేస్తామో రీకన్స్ట్రక్ట్ చేస్తామో అది మా బాధ్యత. తప్పు చేసిన వాని గురించి మాట్లాడమంటే రిపేర్లు చేయమంటాడు, ఇది ఎక్కడి సోయి? అర్థమైందా నీకు? ఇప్పుడు ఒక దగ్గర కొట్లాట అయింది, ఒక ఆయన కత్తితో పొడిచిండు.
కత్తితో పొడిస్తే ఆపరేషన్ చేసుకోవచ్చు, బాగా అవుతాడు. అవును. కానీ కత్తితో పొడిచి వదిలేద్దామా? గిట్లున్నది కనుక మనోని కథ. అంటే హత్య చేసిన వాళ్ళను, హత్యాయత్నం చేసిన వాళ్ళను వదిలేయమంటారు అన్నట్టుగా. అంతే కదా మరి. ఇప్పుడు ఆ తప్పు జరిగింది వదిలేయమంటుండు మనోడు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఒక సమస్య ఏమొచ్చిందంటే అవినీతి అనే దాన్ని తట్టుకోవడం అనేది వాళ్ళకు వశం కావట్లే. ఓకే, ఎవరో మా వాళ్ళు చేసిండ్రు కదా, మా సారే చేసిండు కదా, మా సార్ చేసిండా, మా సార్తో ఎవరైనా చేసిండ్రా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గుల్లాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అనేది ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఓకే, ఆ రోజు మా రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే, రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే పిసిసి ప్రెసిడెంట్గా మా నాయకులందరూ మాతో సహా అందరం కాళేశ్వరం అవినీతి అవకతవకల మీద మీరందరూ కూడా కథనాలుగా చేసిన దాన్ని ప్రజలకు దాంతోనే కదా ఆయనకి ఇబ్బంది అయింది. అప్పుడే కుంగిపోవడము, జనం అంతా చర్చించుకోవడం, ఇదంతా అయింది. మరి అలాంటి దాన్ని కామ్గా ఎట్లా వదిలేస్తారని అనుకున్నారు? కానప్పుడు ఇప్పుడు రిపేర్లు అనేది ఇప్పుడు కేటీఆర్ చెప్తానో లేకపోతే ఇంకెవరో కేసీఆర్ చెప్తానో చేసేది కాదు కదా. ఎన్డీఎస్ఏ చెప్తుంది కదా దాన్ని రిపేర్ చేయాలి, ఎట్లా చేయాలనేది చెప్తుంది. అది చెప్తుంది, మేము చేస్తాం. కానీ తప్పుకు సంబంధించిన అంశంలో ఎవరు బాధ్యులు వాళ్ళ గురించి చర్చ జరుగుతున్నది. డబ్బులు లేవు, నన్ను కోసినా కానీ ఏం చేయలేని పరిస్థితి ఉందంటూ ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. అసలు నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? పరిపాలన చేత కాకపోతే దిగిపో అనేటువంటి మాటలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు డబ్బులు లేవు అని అనడం అనేది చేతగానితనం అనుకునే దద్దమ్మలకు మనం ఏం చెప్పలేము. ఓకే, డబ్బులు లేకుండా చేసిన దద్దమ్మలు ఎవరు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన వాళ్ళు సగవలుపులు వరుకుతున్నారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి దానికి కారణమైన వాళ్ళు శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి సిగ్గుండాలి కదా. గిట్ల ఎట్లా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తామని కేంద్రం అన్నాడు కాలి. మేము ఇయ్యం డబ్బులు, ఆర్బీఐ నుంచి పర్మిషన్ ఇయ్యం, ఎఫ్ఆర్బిఎం ఇయ్యం, అసలు మీకు గిట్ల చేస్తావా, నీకు రూపాయి అంటే 2 రూపాయలు అప్పు ఇట్లా చేస్తున్నావు అని అన్నారుగా. వాళ్ళు అనలే. ఇలా ఉన్నమాట చెప్తే ఉలిక్కిపాటు. అయినా కూడా దేంట్లో ఆపుతున్నాం? ఇలా ఎవరైతే మీ వాళ్ళు 700 కోట్లు 800 కోట్లు బిల్లులు పట్టుకొని వచ్చి బట్టి గారి ఆఫీస్ ముందు ధర్నాలు చేసుకుంటూ మీరు చేసిన పనులు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనులు మీరు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి తోలి ఇలా ఎంతమంది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు, సర్పంచ్లు ఇలా బదారణ పడ్డారు. ఎవడు పని చేయించింది? తప్పించుకొని ఇలా కథలు చెప్తున్నారు. అంతా 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ అలాంటి స్టేట్ను చక్కదిద్దే ప్రయత్నంలో నా దగ్గర ఇప్పుడు 18,000 కోట్ల పైచిలకు రిసీట్స్ ఉన్నాయి, తక్కువేం లేవు. 24,000 కోట్ల పైచిలకు దానికి సంబంధించిన రోజువారీ మన ఖర్చులకు అవుతున్నాయి ఒక నెలకు. దాన్ని ఓవర్కమ్ కావడానికి మనం దుబారాను లేకపోతే ఇతరత్ర అంశాలన్నిటి కూడా తగ్గించుకుంటున్నాం. వాళ్ళ మాదిగా లగ్జరియస్ విలాసవంతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అని తిరగట్లే. ప్రజల తెలంగాణ కోసం పాటుపడుతున్నాం ప్రజాప్రభుత్వంగా. అలాంటప్పుడు ఉద్యోగులు ఒక సమ్మెకో ఒక నిరసనకో పూనుకుంటున్న క్రమంలో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట్లాడు. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీలు రావాల్సిందే, బోనస్లు ఇవ్వాల్సిందే, డిఆర్లు ఇవ్వాల్సిందే. చాలామందికి పెన్షనర్ల కేరియర్స్ ఉన్నాయి, చాలామంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన అంశంలో కొంత మీరు ఓపిక సహనం పట్టండి. అలాగే కూడా 2-3 వేల కోట్లతో ఒక దశ అయిపోతుంది. మొత్తం ఒక 10,000 కోట్ల ఆర్థిక అంశాలు ఉన్నాయి. వాళ్ళే కూడా ఉద్యోగులే, నేను చూసిన కదా. వాళ్ళని ఉద్దేశించి అటు ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, ఇటు మన వాళ్ళు 9వ తారీఖు నాడు ఏదో నిరసన కార్యక్రమాలు ఇచ్చిండ్రు, మన ఎంప్లాయీస్ జాక్. వాళ్ళని ఉద్దేశించి నన్ను ఇక ఘోషణలు తెలియవు, మీకు బాగానే ఇస్తున్నాం కదా, టెన్షన్గా నెలకు జీతం ఇస్తున్నా, ఆయన లెక్క 15వ తారీఖు 20వ తారీఖు ఇస్తలేను, మిమ్మల్ని ఏం తక్కువ చూస్తలేను, ఏం చేయాలి ఈ పరిస్థితికి ఇట్లా ఉంది, గాళ్ళు అట్లా చేసిపోయింది అని చెప్పింది. అది ఒక ఇంటికి పెద్ద పిల్లలకి ఎట్లా చెప్పుకుంటాడో అట్లనే మన ఉద్యోగులకు కానీ మన వ్యవస్థకు కానీ ఒక చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇక నిజంగానే ఒక ఆయన అన్నాడు నాతో, సార్ ఎంత లేకున్నా కూడా లేవు అని చెప్తామా సార్ మనం అంటే లేనిది లేమని చెప్పడం అనేది అబద్ధం అనమాట, తప్పు అనమాట. లేకున్నా కూడా ఉన్నదని ఇప్పుడు ఏమంటారు కదా, మింగ మెతుకు లేకపోయినా మీసానికి సంపెంగా నూనె అని వెనకటికి శాస్త్రం ఉంది. ఇంట్లో మనకు ఏం తినడానికి లేకపోయినా బయటికి మాత్రం మీసాలకు సంపెంగా నూనె పెట్టుకొని తిప్పుకుంటూ పోయినట్టు చేయలేడు రేవంత్ రెడ్డి గారు.
ఆయన వాస్తవ పునాదుల మీదనే చెప్తాడు, చాలా దాన్ని అధిగమించే ప్రయత్నం కూడా చేస్తాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలను తెర మీద తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, తర్వాత కాళేశ్వరము, తర్వాత XYZ, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని రోజుల పాటు చాలా హైరామా నడిచింది. ఆ వెంటనే అది చల్లబడ్డట్టు కనబడుతుంది. అసలు ప్రభాకర్ రావును తెలంగాణకు రప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలకు సమాధానం ఉంది. ప్రభాకర్ రావు వచ్చినట్టు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళకి శిక్షలు పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇయ్యాలని ప్రభాకర్ రావు విషయంలో పురోగతి ఉన్నది. ఈయన కూడా ప్రభాకర్ రావు లెక్క తప్పించుకోపోవద్దనే కదా USA వీసానే రద్దు చేసి అక్కడనే ఉంటే మళ్ళీ అదో పంచాయతీ. ఇప్పుడు ఆయన ఈ ఊరు దాటిచ్చిరని మీరే అంటారు, మళ్ళా పోయిన దానికి ఇప్పుడు మోడీని అంటలేదు కదా, నీరవ్ మోడీని తీసుకుపోయి, లలిత్ మోడీని తీసుకుపోయి ఇంగ్లాండ్లో పెట్టి చాలా మంచిగా సుఖాన్స చూస్తున్నారు. అట్లా కాకుండా చెప్పిపోతే తప్పు, లేకపోతే సమస్య లేదు. అవును, లేకపోతే పోయిన వాళ్ళని రప్పించడం కూడా సమస్య కాదు. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఎట తప్పించుకుంటున్నాడు? మనము నిజాయితీగా ఉన్నప్పుడు తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మనం మోరల్గా ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వమే ముద్దాయి అవుతుంది. ప్రభుత్వం తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఉన్న వాస్తవాలను ఒక ఆథెంటిక్ లీగల్ బాడీని వేసి దానికి టెక్నికల్ టీమ్ని అటాచ్ చేసి డిజైన్కి సంబంధించి కానీ ఆ రోజు వ్యాప్కోస్ నుంచి మొదలు పెడితే CWC ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది, ఈ ప్రభుత్వంలో ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాత బట్టగాల్చి మీదేయడం కాదు ఇది. ఏంది సాక్ష్యం లేకుంటే, తప్పుకు సాక్ష్యం లేకపోతే మనం దాని మీద నిర్ణయం తీసుకునేది కూడా ఉండదు. కానీ తప్పుకు సాక్ష్యాలు దొరుకుతున్నాయి, వీళ్ళన్నీ ఒకవైపు చూపిస్తున్న క్రమంలో అలాంటి క్రమంలో కమిషన్ వీసా కేసీఆర్ రద్దు అవడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పాత్ర రద్దు అయిందా? ఇప్పుడు రద్దు అయినట్టుగానే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ రద్దు అయిందనేటువంటి స్టేట్మెంట్లు కూడా చూస్తాం. నా డౌట్ ఏంటంటే మనోడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక్కసారి ఎటో పోయినట్టుంది. పోయిండా, అమెరికాకు పోయినట్టు ఒకసారి పోయినట్టు. ఇప్పుడు ఏదో వాళ్ళ మనమంది గ్రాడ్యుయేషన్కి సంబంధించి అట్లాంటి పర్మిషన్స్ ఉంటే పోయి రావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. దీన్ని అటెండ్ అయ్యి కూడా పోయి రావచ్చు, పెద్ద సమస్య. ఆర్థిక స్టక్ అయితే మాత్రం ఖచ్చితంగా బదనం అవుతుంది కదా. బదనం ఆయన అయితే వీళ్ళ పార్టీ కూడా క్రైసిస్లో ఉంటుంది కదా. ఇక్కడ KTR కానీ హరీష్ కానీ మాట్లాడడానికి నైతికత ఉండదు. కేసీఆర్ హరీష్ పేరు తీసారు కాబట్టి కేసీఆర్ హరీష్ ని పక్కన పెట్టుకుంటున్నాడు, కవితను సైడ్ చేశారు. కవిత పార్టీ పెట్టబోతా ఉంది, ఆ పార్టీకి కొద్ది రోజుల్లోనే తుది రూపం రాబోతా ఉంది అనేటువంటి మాటలు కూడా వినబడుతుంది. నిజంగానే ఇంకొక పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉందా? ప్రాంతీయ పార్టీ చాలా పార్టీలు ఉన్నాయి, ఇంకో పార్టీకి లేదంటే మనం ఎవరు? ఇప్పుడు నీకు కూడా కోపం వచ్చి ఓ పార్టీ పెట్టుకుంటే నిన్ను కాదని అంట. ఇప్పుడు ఎవరిది, ఇప్పుడు ఆమెకి ఏం కోపం వచ్చిందో మా సోదరికి, మరి చెప్పెడుతుంది ఏమో చూడాలి. పెడితే ఎవరికి నష్టం అనే దానికంటే కూడా ప్రజలకి ఏం లాభం అనే కోణమే చూస్తారు ఎవరైనా సరే. ఒక పార్టీ వచ్చిందంటే ఏ ప్రజలకు అది బాసటగా ఉంటుంది అనేది. మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే పార్టీ కదా, మళ్ళీ ఆ తుకుడా మన తోకచుక్కలాగా తెగి మళ్ళీ ఎటైనా అంతర్ధానం కావచ్చు, లేదంటే మళ్ళీ పోయి అక్కడనే కలిసినా కలవచ్చు. కాబట్టి దాంతో పెద్దగా ఏదో ఒరుగుతుందని ఉండదు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న లుకలుకలు మాత్రం ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితి ఇంత సుదీర్ఘకాలం తర్వాత. ఎందుకంటే ఈ వారసత్వము అనేది, అంటే రాజకీయ వారసత్వంలో భౌతిక వారసత్వం ఉంటుంది, ఆలోచన విధాన వారసత్వం ఉంటుంది. అవన్నీ కుటుంబ వారసత్వాలే కదా. DNA అంతా ఒకటే కదా. మేనల్లుడు ఎవరికి వస్తే ఏముంటుంది కొత్తగా? కేసీఆరే కదా దానికి బాసు. జాతీయ అయినా, రాష్ట్ర అయినా, ప్రాంతం అయినా, ఇంకేదన్నా సరే మొత్తం కేసీఆర్ కనసనల్నే ఉంటుంది. కాబట్టి పెద్దగా దాంట్లో చేంజ్ వచ్చినా మనం ఏదో గొప్పగా ఆలోచించేది లేదు. మనం ఎన్నోసార్లు చెప్పినాం కానీ వాళ్ళకి అసూయ ఉందా? ఇప్పుడు ఓ BCని చేసుకోరి, ఒక SCని చేసుకోరి. మొన్న మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, హరీష్ రావు మా బామ్మార్ది చేసినా ఓకే అని అంటున్నాడు, కానీ ఓ దళితుని చేస్తే ఓకే అంటే ఆయన గౌరవం పెరుగు, లేకపోతే OBCని చేస్తాడు. పోనీ ఆ పార్టీలో వేరే వ్యక్తినన్నా వాళ్ళ సామాజిక వర్గానికన్నా చేస్తారా అంటే వాళ్ళకి ఆ నమ్మకాలు లేవు. ఎందుకు? తనకు పుట్టిన కొడుకును మాత్రమే అంగీకరించే స్థితిలో ఉన్నాడు మనోడు. తన అల్లుడిని కూడా అంగీకరించలేకపోతేనే కదా రే మొన్న పోయి KTR పోయి హరీష్ రావును బావా నాకు సంబంధం చెయ్యి అని చెప్పి ఏమంటారు బతిమాలుకొని వచ్చినట్టు, కానీ ఒక రకంగా ఎటు పోకు నేను ఉన్నా కదా అన్నట్టుగా అనుకున్నట్టు కనబడింది. కాబట్టి వాళ్ళ అంతర్గత అంశం అయినప్పుడు కూడా తెలంగాణ సమాజానికి ఇది అవసరం. తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టారు. దానిలో అమరవీరులకు సంబంధించి, అలాగే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ 16 నెలల కాలంలో ఎక్కడ కూడా అమరవీరుల కుటుంబాలకు సంబంధించో లేకపోతే
ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అనేది చాలా వాస్తవం. ఇప్పుడు June 2 రాబోతా ఉంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఏదైనా కార్యాచరణ ఉండబోతా ఉందా? ఇంకొక 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏదైనా కార్యాచరణ ప్రభుత్వం చేయబోతా ఉందా? ముఖ్యమంత్రి గారికి అయితే ఆ విషయంలో నేను ఒక వారం రోజుల క్రితమే కొన్ని అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చిన. కోదండరామ్ గారు కూడా వారి దృష్టికి కొన్ని తీసుకొచ్చిందని చెప్పిండ్రు. ఓకే. మళ్ళీ ఒకసారి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఈ 2-3 రోజులు ఒకసారి కలిసి దాని మీద వారికి ఒక ఆలోచన ఉంది. గతంలో 9 మందికి డిక్లేర్ చేసిండ్రు, దానికి సంబంధించి ఉంది. ఇప్పుడు కొన్ని మేనిఫెస్టోలో మనం హామీలు ఇచ్చిన వాటి మీద ముందస్తుగా ఏమి చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఏం చేయొచ్చు అనేది ఒక వంతుల వారిగా చేయడానికి ఒక ప్రణాళిక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి ఉంటుంది. ఓకే. సో మేమైతే అంశాలన్నీ ప్రస్తావన తీసుకొచ్చినాం. ఇప్పుడే వచ్చిండ్రు కదా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఉద్యమకారులు వచ్చిపోయిండ్రు కదా, వాళ్ళు కూడా సిమిలర్గా ఉన్నాయి. మేము అడిగిన డిమాండ్లే ఉన్నాయి. డిమాండ్ కంటే కూడా ప్రభుత్వం బాధ్యతగానే చూస్తుంది. ఏమేమో ప్రధానంగా ఇప్పుడు నెరవేర్స్తే బాగుంటుంది అనుకున్నారు రాజే తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రస్తుతం పరిపాలనలో ఉన్నటువంటి భాగస్వామిగా? నేను అడిగిన దాంట్లో జయశంకర్ సార్కి గౌరవం దక్కాలని ఒకటి ఉన్నది. ఓకే. ఎలాంటి గౌరవాన్ని ఆశిస్తున్నారు? ఆయన తెలంగాణ సిద్ధాంతకర్తగా కూడా ఒక మంచి ఆయనకు గుర్తింపు ఉన్నది. పార్టీలకు అతీతంగా ఆయన టీఆర్ఎస్కు సమర్థంగా ఉన్నప్పటికి కూడా మేము ఆ రోజు జేఏసీలో ఉన్నా కూడా వారి మీద గౌరవం ఉన్నది. తను పార్టీ అనే దాంట్లో టీఆర్ఎస్ను సమర్థించినా కూడా ఇతర పార్టీలను ఏం వ్యతిరేకించలేదు. ఆయనను తెలంగాణ సిద్ధాంతకర్తగా మనం చూసుకోవచ్చు. ప్రభుత్వం భావిస్తే ఏ హోదానైనా వారికి ఇవ్వచ్చు. అట్లా స్మారకం లాంటిది ఒకటి హైదరాబాద్లోనే ఉంటే బాగుంటుంది అనేది ఒకటి ఉన్నది. రెండవది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు కూడా చాలా డెడికేటెడ్ తెలంగాణ సోల్జర్. ఆయన ఒక మార్గనిర్దేశకత్వంలో కొన్ని ఉద్యమాలు 69 నుంచి కూడా జరిగిన సందర్భంలో వారికి కానీ మిగతా విద్యార్థి యువజన సంఘాలు ఎవరైతే జాక్లు, ఓయూ జాక్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత శాతవాన్, ఇట్లా జాక్లో పిల్లలు కూడా చాలా సాక్రిఫైస్ చేసిన విద్యార్థులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొంత గౌరవం దక్కాలి. ఇప్పుడు ఉద్యమకారులకు సంబంధించి ఒక సెర్చ్ కమిటీ వేసి గుర్తించి వాళ్ళని గౌరవిస్తే అదొక పెద్ద, ప్రభుత్వం గుర్తిస్తే అదొక పెద్ద గొప్ప కదా. అది తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా ఉంటుంది. ఇప్పుడు వెనుకటికి ఇప్పుడు మేము చెప్పుకుంటాం అసలు ఆ ఊసు చిన్నదే. తెలంగాణ సాయుధ పోరాటంలో బిఎన్ రెడ్డి మాల స్వరాజ్యం కొట్లాడుతుంటే వాళ్ళతో కలిసి మా అయ్య తిరిగిండని చెప్పుకుంటుంటాం. ఇప్పుడు అదొక పెద్ద, వాళ్ళకి గుర్తింపు లేదు, ఏమైనా స్వాతంత్ర సమరయోధులు పెన్షన్ తీసుకున్నది లేదు, కానీ వెనుక ఉన్నది అనేది. ఇప్పుడు అట్లా వాళ్ళ గుర్తింపు అనే దానికంటే అది ఒక రకమైన ప్రభుత్వానికి కూడా ఒక గౌరవం అని చెప్పుకోవచ్చు. ఉద్యమకాలను గౌరవించడం అట్లా చెప్పినాము. సరే, ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశంలో పెద్ద సమస్య లేకున్నా కూడా ఇది కొంచెం టైం ప్రాసెసింగ్ ఉంటుంది. సో వాటికి సంబంధించి మరి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు మనమే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసినాము, తెలంగాణ తల్లిని ఈరోజు మనం సెక్రటరియట్లో పెట్టే ప్రయత్నం చేసినాం. అట్లనే తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడి ఇలా గద్దర్ అవార్డ్స్ సంబంధించి మీరు చూసిండ్రు, సినిమా వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు జరుగుతాయి అవి కూడా. సో ఇట్లా తెలంగాణ భూమికను పెంచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా కీన్గా ఉన్నారు. బట్ ఈ June 2 డెఫినెట్గా మూమెంటం మీన్స్ మూమెంట్లో ఉన్న వాళ్ళ సంబంధించిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు ఉండొచ్చు. మీరు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేశారు మీ శాలరీ సంబంధించినటువంటి విషయంలో. అది ఈ నెల మీకు వచ్చినటువంటి శాలరీ నుంచి జరిగింది అనుకోవచ్చా? మొదటి శాలరీ నుంచి స్టార్ట్ అయిందా? అసలు ఎట్లా దాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నా దాంట్లో నేషనల్ డిఫెన్స్ ఫండ్కు పార్టీకి ఇవ్వగా మిగిలింది మొత్తం మొదటి జీతం అంతా కూడా వెరీ గుడ్ పోతుంది. ఎందుకంటే మేము 10,000 రూపాయలు సిఎల్పికి ఉంటుంది. అంటే మిగతా 50-60,000లో ఎంత అయితే అంతా పిసిసికి, ఏఐసిసికి పోతుంది. ఏఐసిసి అకౌంట్ దొరకాలి, వెయిటింగ్ ఫర్ ఏఐసిసి అకౌంట్. న్యూ ఆఫీస్ అయినాక ట్రెజరీకి పోవడానికి. సో ఇప్పుడు ఫస్ట్ నెల కాదు, ఒక నెల జీతం ఇవ్వమని సీఎం గారు అన్నారు కాబట్టి మొత్తంగా తీసుకుంటేనే ఈ నెల జీతం మొత్తం పోతుంది. ఓకే. లేదంటే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇది ఆల్రెడీ పెట్టి ఉన్నా కాబట్టి మిగతా ఫండ్ నేషనల్ డిఫెన్స్ ఫండ్కి పోతుంది. సో ఏదైనా మొట్టమొదటి జీతం జవాన్ల వీరత్వానికి
ఏమంటాం మనం ఒక ఉడతా భక్తిగా ఇవ్వడం అయితే ఒక గొప్ప అవకాశమే. సో అది అందరికీ కలిసి వచ్చే అవకాశం కాదు, మాకు కలిసి వచ్చింది. సో ఏది ఏమైనా జీతం అనే దానికంటే కూడా జీవితాలు వెచ్చిస్తున్న వాళ్ళ కోసం మనం ఉడతా భక్తిగా చేసేది. సో ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారికి ఏమంటారు ఐడియా రావడం కూడా గొప్పనే. ఎందుకంటే మిగతా బీజేపీ పాలిత ప్రాంతాలు లేకపోతే ఇతర ప్రాంతాలు ఎవరు కూడా దాన్ని డొనేట్ చేయలేదు. ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చిన హామీ కాబట్టి డెఫినెట్గా దేశం కొరకు ఒక జీతం ఇస్తే నష్టమైంది. దేశం యొక్క అస్తిత్వాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడే వీర జవాన్లకు మన వంతుగా అందరూ కూడా ప్రజలందరూ కూడా వీలైతే డిఫెన్స్కి ఇప్పుడు ఒకటేసారి పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతున్న క్రమంలో ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఒక మంచి మాలాంటి వాళ్ళకి ఇంకా మరింత ఏమంటారు గుర్తింపును పెంచిందని నేను అనుకుంటున్నాను. పాక్షిక క్యాబినెట్తోనే ఇంకా కొనసాగుతూ ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ అనేది రేపు మాపు అంటూ గత సంవత్సరం దసరా నుంచి చెప్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ఎండాకాలం కూడా అయిపోవడానికి వచ్చింది. జూన్ 2 రోజు అయినా క్యాబినెట్ విస్తరణ ఉంటుందా? సెకండ్ అనే దానికంటే కూడా జూన్లో అయ్యే అవకాశం ఉందని మా పీసీసీ గారు చెప్పిండ్రు. ఓకే, ఎందుకంటే వారి మాటే శిరోధార్యం కాబట్టి వారికి అంతర్గతంగా జరుగుతున్న అంశాల మీద ఒక అవగాహన అనేది కాదు, కార్యాచరణలో వారి భాగస్వాములుగా ఉంటారు కాబట్టి వారికి తెలుస్తుంది. అంతిమ నిర్ణయం అనేది అధిష్టానంది కాబట్టి పీసీసీ పాత్ర నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ 90% అయిపోయింది. వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనే విషయంలో చేసింది. సో నిర్ణయం అధిష్టానం ముందున్నది. ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ నెలలనే ఎందుకు లేదు అని అంటే ఒకవైపు యుద్ధము ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో మనం శాల్వాలు పూలు చల్లుకునే రోజులు కావు. అందుకనే దానికి సంబంధించి డిలే అయిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా జూన్ లేదంటే జూలై వరకు అయ్యే అవకాశం అయితే. చాలా వరకు నామినేటెడ్ పోస్టులు ఖాళీ కనబడుతూ ఉన్నాయి. చాలా వరకు పీసీసీ ప్రక్షాళన జరుగుతుందన్నారు. పీసీసీకి సంబంధించినటువంటి మొత్తం మార్పులు జరుగుతాయి అన్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు కనబడట్లేదు. కనీసం పీసీసీ అధ్యక్షుల మార్పును కూడా మనం చూడలేకపోతున్నాం. అసలు కారణం ఏంటి? ఇంత నత్తనడకన ఎందుకు జరుగుతున్నాయి ఈ యొక్క పనులు? ఇప్పుడు 30వ తారీఖు వరకు మేము అబ్జర్వర్గా చేస్తున్న పనులు మీకు తెలుసు కదా. మండల, జిల్లా, బ్లాక్, అంటే మిగిలిన బ్లాక్లు ఏమైనా ఉంటే అవి అయిపోతుంది. 30వ తారీఖు వరకు మేము లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్ 5, మండల్కి 5 అట్లా ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేది వాళ్ళు. ఇటు తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించిన నిర్ణయం ఈ నెల 26, 27 కానీ ఒక టెంటేటివ్ ఒక ఫీలర్ అయితే వచ్చింది. వీటి తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వాటిని వస్తాడు. తర్వాత నామినేటెడ్ మీన్స్ చైర్మన్స్ కార్పొరేషన్కి సంబంధించి, అటు తర్వాత ఎక్స్పాన్షన్స్కి అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు మై పీసీసీ ఓన్లీ. ఎందుకంటే అక్కడ ఎక్కడ ఏం మార్పులు జరుగుతాయి అనేది, షెడ్యూల్లో ఏం చేంజ్ జరుగుతాయి అనేది మనమేం చెప్పి కొత్త పాత మధ్యలో సమన్వయం ఎట్లా చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్తా ఉన్నారు, సంజయ్ మాకు వాల్యూ ఇవ్వట్లేదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇటుదిక్కు గద్వాలకు సంబంధించినటువంటి విషయంలో సరిత తిరుపతయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఇటుదిక్కు పటాన్ చెరువు విషయంలో శ్రీనివాస్ గౌడ్, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా ఈ యొక్క సయోధ్య ఇట్లా కూరుతుంది అనుకుంటున్నారు. అవి కొంచెం సెన్సిటివ్ అంశాలు కాబట్టి కొంచెం కీన్గానే అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, మొన్న నేను బీరంగూడ సోమలింగేశ్వర టెంపుల్కి పోయినప్పుడు నేను అది ప్రత్యక్షంగా చూసిన. ఎందుకంటే మా పటాన్ చెరువులో చూసిన. సో కొన్ని ఆటంకాలు అందామా, అవరోధాలు అందామా, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. అటు జీవన్ రెడ్డి గారు, సంజయ్ గారు మధ్యన వీటిని పార్టీ వచ్చిన వాళ్ళకు నష్టం జరగకుండా, పని చేసిన వాళ్ళకి కష్టం కాకుండా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతున్నాం అనేది నాకున్న సమాచారం. పర్టికులర్గా నేను ఇది పటాన్ చెరువు మొన్న నేను అడిగిన కూడా, ఎందుకంటే ఎవరు రావట్లేరు అక్కడికి పోతే. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగానో మేము పోయేటప్పుడు అకార్డింగ్ టు ప్రోటోకాల్ పోవాల్సిందే కదా, వాళ్ళకి చెప్పిపోవాలి కదా. సో అక్కడ 2-3 రకాలుగా ఉండేసరికి సమస్యలు వస్తున్నాయి. అవి కూడా నేను చెప్పిన పెద్దలకు కూడా చెప్పిన. డెఫినెట్గా అది రిజాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. దానివల్ల కొన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు సమస్య అవుతున్నది, పార్టీ కొరకు వచ్చిన వాళ్ళకు సమస్యలు అవుతున్నాయి. ఇట్లా కొన్నిటిని కాలమే సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా. అవుతుంది కూడా, అందరినీ ఒప్పించే ప్రయత్నం అయితే జరుగుతున్నది. పెద్ద సమస్యలు కాకపోవడం ఏం కావట్లేదు, కానీ కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటిని రిజాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది.
థ్యాంక్ యూ Thank you. ఇది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు. మొత్తానికి కేసీఆర్ ఖచ్చితంగా విచారణకు అటెండ్ అవ్వాల్సిందే. ఇక వేరే దేశానికి పారిపోతాం అనుకుని ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని విషయంలో ఎలా చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు అయితే ఉంటాయి. దాంతోపాటుగా పిసిసి ప్రక్షాళన త్వరలోనే ఉండబోతుంది. దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా వారిస్తున్నటువంటి లీక్స్ అయితే మనం చూస్తాం. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.